చైతన్యదేవ కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే వాంఛాకల్పతరుభ్యక్ష కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. ఇలా రోజు ఒక్కొక్కళ్ళు మంగళాచరణ చేస్తూ ఉండండి. సో మనం చాలా రోజులుగా మళ్ళీ నామామృత చెప్పుకోవడం ఆపేసాము, మళ్ళీ చెప్పుకుందాము. నామామృత అంటే నెక్టర్ ఆఫ్ ద హోలీ నేమ్ అన్నమాట. ఇది శ్రీ చైతన్య చరితామృతలో ఆది లీలలో 3.40 అందులో చెప్పారు, యూనివర్సల్ రిలీజియస్ ప్రాక్టీస్ ఫర్ ద కలియుగ ఈజ్ చాంటింగ్ ద హోలీ నేమ్. మనందరికి ఏంటంటే మనం అమ్మవారి ముందు తీసుకొచ్చిన ఈ కలియుగంలో మనందరం చేయవలసిన పని ఏంటంటే భగవంతుడి నామాన్ని జపం చేయడం అన్నమాట. అదే ఇందులో చెప్తున్నారు. ద రిలీజియస్ ప్రాక్టీస్ ఫర్ ద ఏజ్ ఆఫ్ కలి ఇస్ టు బ్రాడ్కాస్ట్ ద గ్లోరీస్ ఆఫ్ ద హోలీ నేమ్. మనం చదువుకున్నాం ఇవాళ మార్నింగ్ కూడా. కుంతి మహారాణి ఎలా అయితే కృష్ణుని యొక్క గొప్పతనాన్ని పొగుడుతూ ఉన్నారో అలాగే భగవంతుని యొక్క లీలల్ని మనం చెప్పుకుంటూ ఉండాలట. ఓన్లీ ఫర్ దిస్ పర్పస్ హ్యాస్ ద లార్డ్ ఇన్ ద ఎల్లో కలర్ డిసెండెడ్ యాజ్ లార్డ్ చైతన్య. అయితే అవన్నీ మనందరికి చెప్పడం కోసమనే భగవంతుడు ఎల్లో కలర్ అంటే గోల్డెన్ మోల్టెడ్ కలర్ లో వచ్చారనమాట. లార్డ్ చైతన్య లాగా వచ్చారు అని. ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి ప్రాక్టికల్ సిస్టమ్ ఆఫ్ రిలీజియన్ ఫర్ ఎవ్రీ వన్ ఈస్ ద చాంటింగ్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ ద గాడ్ హెడ్. దిస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఏజ్ బై లార్డ్ చైతన్య మహాప్రభు మనందరికి అది చెప్పి చెయ్యాలి అని చెప్పి చూపిస్తూ ఆయన కూడా చేసి మనకి చూపించారనమాట. Bhakti Yoga actually begins with chanting of the holy name as confirmed by Madhavacharya in his commentary on the Mundaka Upanishad. He quotes this verse from Narayana Samhita. అయితే మాధవాచార్య తెలుసు కదా, మాధవాచార్య ఎవరు? మాధవాచార్య ఎవరు? ఈశ్వర్పురి మాధవాచార్య మన మన పరంపరలోనే ఉన్నారు కదా మాతాజీ. మాధవాచార్య అందుకనే మనం బ్రహ్మ మాధవ గౌడీయ వైష్ణవ సాంప్రదాయం అంటాం. ఆయన మన ఆచార్యులు అనమాట. గౌడీయ సాంప్రదాయ వైష్ణవ దానికి ఆచార్యులు. ఆయన ముకుంద ఉపనిషత్ లో ఒక కోట్ పెట్టారు, ఒక కోట్ చెప్పారు. ఏంటంటే అది నారాయణ సంహితలో ఒకటి చెప్పారట. ద్వాపరైర్ జనైర్ విష్ణు పాంచారేష్టేత్తు కేవలైః కలౌతు నామ మంత్రేణ పూజ్యతే భగవాన్ హరిః. ఈ ద్వాపర యుగంలో జనాలు ఏం చేశారు? విష్ణుని వర్షిప్ చేసేవాళ్ళట. వర్షిప్ చేశారంటే విష్ణువుని వర్షిప్ చేసేవారు బై ద రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్. అంటే నారద పంచరాత్రలో ఉన్న విధి విధానాలను బట్టి భగవంతుణ్ణి పూజిస్తూ ఉండేవాళ్ళు అనమాట. అయితే నారద పంచరాత్ర అనేది ఏంటంటే ఒక బుక్ అన్నమాట. మనం డైటీ వర్షిప్ ఎలా చేయాలి అనేది అందులో ఉంటుందన్నమాట. దానిలో
అది మనకి ఆథరైజ్ చేసిన బుక్. దాని ప్రకారం మనం చెయ్యాలని. అలాగే ఈ కలియుగంలో ఏం చేయాలట అంటే మనం ఏం చేయాలట, భగవంతుడి నామాన్ని జపం చేస్తూ ఉండాలట. అది ఈ శ్లోకంలో చెప్పారనమాట నారాయణ సంహితలో. ఇన్ ద ద్వాపర యుగ పీపుల్ షుడ్ వర్షిప్ లార్డ్ విష్ణు ఓన్లీ బై ద రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద నారద పంచరాత్ర అండ్ అదర్ సచ్ ఆథరైజ్డ్ బుక్స్. In the age of Kali, however, people should simply chant the holy names of the Supreme Personality of the Godhead. అయితే ఈ కలియుగంలో మాత్రం మనం ఏం చేయాలంటే భగవంతుడి నామాన్ని ఉచ్చరిస్తే చాలన్నమాట. అది మనం చేయవలసిన పని. మనం చెయ్యలేము, అందుకనే అంత చిన్నగా ఈజీగా సింపుల్ పని మనకి చెప్పారనమాట. ఎందుకు చెయ్యం మనము చెప్పండి? భాగవతంలో కూడా చదువుకున్నాం. మన మంద బుద్ధులు, లేజీ, ఉమ్, ఇది క్వారల్సమ్ యుగ్, ఉమ్, చంచలమైన మనసు. ఉమ్. మందాసు మందమతయో మంద బాధ భాగ్య ఉపహృత అంటారు. అల్పాయుషు ఇవన్నీ ఉన్నాయి. అందుకని మనం ఏంటంటే చేయలేమన్నమాట. ఎవరన్నా మోసగించే వాళ్ళని నమ్ముతాం గాని మంచి చెప్పే వాళ్ళని నమ్ము. అది కలియుగంలో జనాల పరిస్థితి అట్లా ఉంటుంది. అందుకని సింపుల్ గా పేరు చెప్పారనమాట, భగవంతుడి నామాన్ని జపం చేయమండి అని. ముకుందమాల స్తోత్రాలు మనకి కులశేఖరాలు వారు చెప్తారు చూసారా. హరి, నాథ, కృష్ణ, ఇట్లాంటి చిన్న చిన్నవి, చక్రపాణి, మురారే, ఇలాంటి పేర్లన్నీ ఉన్నాయి. అంత చిన్న పేరు పలకడానికి మనకి కష్టమైపోతుందట. ఒకవేళ అలా పలుకుతుంటే గనక ఐశ్వర్యము, ముక్తి అన్ని మన అరచేతిలోనే ఉంటాయట. కానీ మనం ఏం చేస్తామంటే మన దౌర్భాగ్యం, కలియుగంలో జనాలు పలకలేరట. అందుకని కంపల్సరీగా మనం ఏంటి అని తెలుసుకొని ఆ కలియుగానికి కరెక్ట్ గా చెప్పింది ఏదైతే ఉందో అది మనం చెయ్యాలి అని చెప్తున్నారు. ఓకే, ఇది నామామృత. మనం ప్రభుపాద బుక్ ఎక్కడి వరకు చదువుకున్నాం గుర్తుందా ఎవరికన్నా? గుర్తుంది మాతాజీ. ఇది ఎక్కడ వరకు అయింది మాతాజీ? ఇది ఈ నామామృత ఇప్పుడు ఏ పేజ్ నంబర్ మీరు చెప్పారు? నామామృతనా ఫస్ట్ లోనే ఉన్నాం మనం. 5th పేజ్, 4th పేజ్ లో సగం, 5th పేజ్ లో సగం. ఓకే మాతాజీ. ఇది అయితే ఇక్కడ మనం లాస్ట్ క్లాస్ లో ఇక్కడ హలో అక్కడ దాకా మనం హలో డెఫినేషన్ చెప్పుకున్నాము. అది హలో చెప్పకుండా మనం హరే కృష్ణ చెప్పాలి. ఎందుకు చెప్పాలి అది మీరు చెప్పారు డెఫినేషన్. ప్రభుపాదని తీసుకెళ్లి ఒక రూమ్ లో పెడుతున్నారు కదా వాళ్ళు, గుర్తుందా? ఆయన డ్రెస్, సాఫ్రాన్ కలర్ డ్రెస్ అవన్నీ ఒక అతను చెప్తా ఉన్నారు ఎలా వెళ్తున్నారు శ్రీల ప్రభుపాద అని చెప్పేసి చెప్పారు. సామాన్లు పట్టుకొని వెళ్తూ ఉన్నారు. ఆయన పేరు హవర్డ్ స్మిత్. ఆయన డిఫైన్ చేస్తున్నారు ఎలాంటి ఆయన వస్త్రాలు ఎలాంటి వేసుకొని ఉన్నారు, ఏమేం పట్టుకొని ఉన్నారు. ఆయన అది మాల, బెడ్ బ్యాగ్, మాల అవన్నీ వాటి గురించి డిస్క్రిప్షన్ ఇచ్చారు. ఆ 94 బావరీ ఏదైతే ఉందో డోర్ నంబర్ 94 బావరీలో ఉండేవాళ్ళు కదా. దాని తర్వాత మనం చాదర్ వేసుకొని కూర్చుంటారు, ఎట్లా ఉంటారని వేరే వాళ్ళకి చెప్తున్నారు ఆయన. వాళ్ళు ఏం చేశారు, ఆ మైక్ తన ఫ్రెండ్ కార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరితోటి డబ్బులు సెట్ చేసుకున్నారనమాట. ఎంతగా డబ్బులు కట్టాలని చెప్పారు? $196. $196 కట్టారని చెప్పారు. అయితే అతను ఎవరైతే ఇల్లు ఇచ్చారో అతను ఏం చేశారు, నేను ఇట్లాగా ఇస్కాన్ సంస్థను నేను స్థాపిస్తాను అని అంటే $20 చందాగా ఇచ్చి ఆయన చేయడానికి ఒప్పుకున్నట. సో అట్లాగా ఏంటంటే పైన భాగంలో మొత్తం రంగులు అవన్నీ వేయించి అంతా పెట్టారు. తర్వాత అద్దెకి సమర్పైన డబ్బులన్నీ తీసుకొని వచ్చారు. అన్ని సర్దమైన తర్వాత మైక్ శ్రీల ప్రభుపాదకి ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత వాళ్ళన్నీ ఎలా మారారు అన్ని చెప్పారు మనకి. ఓకే, గంటలు వాడుతూ ఉండి కొత్త ఇంట్లోకి దిగి సామాన్లు సర్దుకుంటూ వాటిని ఎంతో స్వచ్ఛంగా చేయగలిగారు. ఓకే, ఎవరు చదువుతారు? హరే కృష్ణ మాతాజీ. ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాద్ మాతాజీ. హరే కృష్ణ. సో హ్యాండ్ రైజ్ చేయండి ఎవరెవరు చదువుతారు. ఫస్ట్ చదివే వాళ్ళు ప్రభుపాద ప్రణామ మంత్రం చదివి చేయండి.
శ్రీ నమో ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామనే నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి. మాతాజీ ప్రభుజీ అందరికీ దండవత్ ప్రణాం. చదవండి. మాతాజీ 75 పేజ్ ఫస్ట్ పేరా కదా మాతాజీ? ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అది కొన్ని బుక్స్ లో డిఫరెన్స్ గా ఉంది, అందుకని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. మేడపై గదిలో స్వామీజీకి చెందిన వస్తువులన్నీ. మేడపై గదిలో స్వామీజీకి చెందిన వస్తువులనన్నింటినీ ఒక చోటకు చేర్చసాగారు. అనిదుకు వారు బోరీలో నడవసాగారు. దాదాపు 1 డజను వ్యక్తులు సామాన్లను పట్టుకొని వరుసగా నడుస్తుంటే అది ఒక యాత్రికుల గుంపుగా తోచింది. బరువైన రాబర్ట్ టేప్ రికార్డర్ను మైకేల్ పట్టుకున్నాడు. స్వామీజీ కూడా 2 పెట్టెలు మోశారు. వారు ఆ పనులను ఎంత వేగంగా పూర్తి చేశారంటే వారు సగం దూరం నడిచేటప్పటికి మైక్ చేతులలో నొప్పి కలగడం చేత మనం ఒక కారుని ఎందుకు తీసుకురాలేదు అని భావించారు. అది జూన్ మాసాంతం. పొగతో మూసుకుపోయినట్లున్న వేసవి సూర్యుడు తన వేడిమిని బోరీ అడవిలో ప్రసరిస్తున్నాడు. విచిత్రమైన యాత్రికులుగా కనిపిస్తున్నారు. కొంచెం సేపు నడుస్తూ, కొంచెం సేపు ఆగుతూ, ఒకరినొకరు దూరంగా పొడవైన వరుసలో నెమ్మదిగా కొనసాగుతున్నారు. స్వామీజీకి తన పెట్టెలను మోసుకోలేక ఎంతో అవస్థకు గురి అయ్యారు. గ్రాండ్ బ్రూమ్ స్ప్రింగ్ వీధుల మధ్య అంతులేనట్లున్న కిరాణా దుకాణాలు, దీపాల మధ్య నుండి వారు నడుస్తున్నారు. కొన్నిసార్లు వారు పెట్టెలను కింద పెట్టి కొంచెం సేపు ఆగి విశ్రాంతిగా నిలబడుతున్నారు. చివరికి ఏమైనాను వారు బోరీని విడిచి వెడుతున్నారు. తన మిత్రుడికి ఇది నచ్చవచ్చు. బహుశా 2nd అవెన్యూలోని ఇల్లు కూడా అతనికి నచ్చకపోవచ్చు. బోరీలోని స్కిడ్ రో వారు ఇక ఉండబోవడం లేదు. వారు సాల్వేషన్ ఆర్మీ విశ్రాంతి ఆలయం ముందు గల నిర్జన ప్రదేశం నుండి నివాస గృహాలు లేని వ్యక్తులను దాటి, తెరచి ఉన్న హోటళ్లను దాటి, వీధి దీపాల వద్ద ఆగుతూ, తెలియని వ్యక్తుల ప్రక్కన నిలబడుతూ, వారితో పాటు అవస్థలు పడుతూ వస్తున్నట్టు వారి మిత్రులు ఎక్కడి వరకు వచ్చారని గమనిస్తూ ముందుకు నడవసాగారు. బోరీలోని కళాకారులకు మరియు సంగీత కళాకారులకు స్వామీజీ ఒక ఆధ్యాత్మిక ఉన్నతమైన వ్యక్తిగా కనిపించారు. వారిని భగవంతుడే నడిపిస్తున్నందున వారికి ఒక స్వంత ఇంటిని ఏర్పాటు చేయాలనే ఉత్సాహంతో ఉన్నారు. దానితో వారు అమూల్యమైన ఆధ్యాత్మిక సేవను చేసి ఇతరులకు కూడా ఆధ్యాత్మికతను పంచగలరని భావించారు. వారు వారి సహాయంపై ఆధారపడి ఉన్నప్పటికీ స్వామీజీ ఉన్నత స్థితికి చెందినవారని వారికి తెలుసు. తనకు తానే రక్షకుడు లేనిచో వారు చెప్పినట్లు భగవంతుడే వారిని రక్షిస్తున్నారు. చాలా. సో ఇదంతా మనం లాస్ట్ వీక్ చదివేశాము. శ్రీల ప్రభుపాద ఏంటి సామాన్లు తీసుకొని ఆ రోడ్లలో నడుచుకొని వస్తున్నారు, వీళ్ళు కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు. అక్కడికి వచ్చారనమాట. చివరికి మొత్తానికి అయితే శ్రీల ప్రభుపాదకి ఉండడానికి ఒక ఇల్లు అయితే దొరికింది అనమాట. నెక్స్ట్ దేవశ్రీ మాత చదవండి. అసలు శ్రీల ప్రభుపాద ఎందుకు ఇల్లు మారుతున్నారు? ఆయనకి సొంతంగా రాధాకృష్ణ టెంపుల్ కదండి. అతను డ్రగ్ అడిక్ట్ ఉంటారు కదా మాతాజీ, అతనితో మత్తు పదార్థాలన్నీ తీసుకొని వాళ్ళందరూ చాలా ఇదిగా ఉంటారు మాతాజీ. అతడు విపరీతంగా ప్రవర్తిస్తున్నాడు అనమాట. మనిషి మంచివాడే కానీ ఆ మత్తు మందు యొక్క ప్రభావంతో అతను పిచ్చివాళ్లగా ప్రవర్తిస్తున్నాడు అనమాట. ఉన్మాది అని అలాగా ప్రవర్తిస్తూ ఉండేటప్పటికి ఏమైంది లేక సరే అని శ్రీల ప్రభుపాద అక్కడ ఉండలేకపోయినారనమాట. ఉండలేక సామాన్ తీసుకొని బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసిన తర్వాత ఇట్లా వెతికారు అనమాట. వీళ్ళు వెతికి తీసుకొచ్చి పెట్టారు. చదవండి. హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు. స్వామీజీ మరియు వారి యువ మిత్రులు చివరికి బోరీ ఉస్టన్ చేరుకొని కుడి వైపునకు తిరిగి తూర్పు వైపునకు నడవసాగాడు. అలా నడుస్తూ ముందుకు చూడసాగిరి. అప్పుడు వారికి ఒక బ్లాకుకు అవతల 2nd అవెన్యూ దక్షిణపు
చివరి భాగము కనిపించింది. సెకండ్ ఎవెన్యూ నుండి ఎడమ ప్రక్కకు తిరిగి ఫస్ట్ స్ట్రీట్ లోంచి ఉత్తరం వైపుకు గల మరొక బ్లాకును దాటితే వారి క్రొత్త ఇల్లు వస్తుంది. వారు IND భూగర్భ ప్రవేశ ద్వారాన్ని దాటగా మ్యాచ్లెస్ గిఫ్ట్స్ అనే నామఫలకము గల అంగడి గది కనిపించింది. అంగడి గది కనిపించింది. వారు తన పెట్టెలను గట్టిగా పట్టుకుని ముందుకు నడిచాడు. సెకండ్ ఎవెన్యూ ఊస్టన్ల దగ్గర బాగా రద్దీగా ఉండి వాహనాల రాకపోకల ట్రాఫిక్ మధ్య విరామము ఏర్పడగానే వారు వేగంగా అక్కడి కొంచెం పైకనమాట వేగంగా నడిచి వెళ్ళారు. చదవండి. వేగంగా నడిచి వారు కొత్త ఇంటికి ముందుకు మరియు వెనుక భవనాల మధ్య ప్రాంగణంలో ఎత్తైన గోడల పై నుండి ఆకాశంలోకి పెరిగిన గడ్డిల పచ్చని చెట్లు తలలు ఎత్తుకుని ఉన్నట్లుగా ఉండటము చూశారు. మాత కొంచెం పైకన్నా ఒక్క నిమిషం. సో ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, శ్రీల ప్రభుపాద అక్కడికి వస్తున్నారు కదా, అక్కడ మ్యాచ్లెస్ గిఫ్ట్ అని ఒక బోర్డు పెట్టి ఉన్న ఒక షాప్ కనిపించింది. అక్కడికి వస్తున్నారు, ఈయన పైకి వెళ్తున్నారు కదా, అక్కడ చెట్లు ఆకాశం వైపు పెరిగి ఎక్కువ ఉన్నాయట. అవి మళ్ళీ తలలు వంచుకొని ఉన్నట్టుగా ఉన్నాయట. ఆ డిస్క్రిప్షన్ ఎంత బాగుంది. ఇంటి ముందు ప్రాంగణం ఎట్లా ఉంది, ఆకాశం వైపు వరకు ఎత్తైన గోడలు, ఆ గోడల పక్కన చెట్లు, ఆ చెట్లు తలకాయలు ఉంచుకొని ఉన్నాయట, కొమ్మలు ఇలా వంగి ఉంటాయి. వీధి పక్కనున్న గది వారి సమావేశాలకు మరియు వెనుక ప్రక్కనున్న వారు నివసించుటకు అనువాదము చేసుకొనుటకు అనుకూలంగా ఉన్నాయి. అంగడి గది గల భవనానికి ఆనుకుని దానికి ఉత్తరం వైపు 9 అంతస్తుల విశాలమైన మాసివ్ గోదాం కలదు. స్వామీజీ ఆ అంగడి గది కేవలము 6 అంతస్తుల దైనందున ఆ భవనము ముందు ఇది చిన్న బాలునిగా కనిపిస్తున్నది. దానికి దక్షిణము దిక్కున భక్తి వేదాంత స్వామి నూతన మందిరంలోకి విశాలమైన సిమెంటు నేల కనిపించింది. దానికి ఏ కట్టడాల అనుకుని లేవు. ప్రథమ స్ట్రీటును అనుకుని విశాలంగా ఉన్న ఎప్పుడు రద్దీగా ఉండే మోబిల్ పెట్రోల్ బంకు ఒకటి ఉంది. భక్తి వేదాంత స్వామి అంగడి గదికి చేరుకునేసరికి దాని సన్నని ద్వారబంధానికి 2 చిన్న దీపాలు అలంకరించబడి ఉన్నాయి. వారికి అక్కడ ఎటువంటి అనుభవము ఉండండి మాతాజీ, ఉండండి. ఇక్కడ అంగడి అంటున్నారు, షాప్ అన్నమాట. అంగడి అంటే ఆ షాప్ పెట్టుకునే గది లాంటిది అన్నమాట. అది ఎంత ఉంది అది చెప్తున్నారు. అది 6 అంతస్తుల భవనం అంట. 9 ఉత్తరం వైపు ఎన్ని అడుగులు ఉన్నాయి, ఇటువైపు కూడా ఉన్నాయి. తర్వాత అక్కడ ఒక మంచి పెద్ద మాసివ్ అంటే ఎక్కువగా పెట్టుకునే స్టోర్ రూమ్ అన్నమాట. సామాన్లు ఎక్కువగా పెట్టుకునే స్టోర్ రూమ్ ఒకటి ఉందిట. సో ఇక్కడ మనకి శ్రీల ప్రభుపాద ఏంటంటే భక్తి వేదాంత స్వామికి నూతన మందిరం లాగా ఒక విశాలమైన సిమెంట్ నేల కూడా కనిపిస్తూ ఉందన్నమాట ఆయన ఉండేది. వాటికి ఏమీ ఇవి లేవు అని అక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉందిట, మోబిల్ పెట్రోల్ బంక్ అని. ఆ పెట్రోల్ బంక్ ఎప్పుడు రద్దీగా ఉంటుందిట. ఇప్పుడు ప్రభుపాద ఆయన ఉండే గదికి ఆ షాప్ గది అటాచ్ చేసి ఉంది కదా, ఆ గది చాలా పొడుగ్గా పెద్దగా ఉంటుంది, కానీ మీటింగ్లు అవి చేసుకోవడానికి బాగుంటుంది అని అనుకున్నారు. అయితే ప్రస్తుతానికైతే ప్రభుపాదకు ఒక ప్లేస్ అయితే దొరికింది కదా, ఇక్కడికి వచ్చారనమాట. దాని ద్వారం ఎలా ఉంది చెప్తున్నారు. అది చాలా సన్నగా ఉందని ఆ ద్వారం 2 వైపులా 2 దీపాలు ఇలాగా అలంకరించబడి ఉన్నాయట. ఈ పైన ఉంటాయి చూసారా, అలా దీపాలు అలంకరించబడి ఉన్నాయట. రేణుక మాతాజీ చదవండి. అరుణకుమారి మాతాజీ చదవండి.
హరే కృష్ణ మాతాజీ చదువుతా మాతాజీ. వారికి అక్కడ వారికి అక్కడ ఎటువంటి అనుభవం ఎదురవుతుందో ఖచ్చితంగా చెప్పలేము. వారు కొన్నిసార్లు ఉన్మాదులవుతున్నప్పటికీ ఆ అమెరికా యువకులు శ్రీ చైతన్య మహాప్రభు సంకీర్తనోద్యమంలో పాలు పంచుకోగల రనుటకు మంచి సంకేతాలు కనిపించసాగాయి. బహుశా ఈ క్రొత్త ప్రదేశమే వారి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంను స్థాపించుటకు మంచి ఆధారం కావచ్చును. అయింది మాతాజీ. అయిపోయింది మాతాజీ. పద్మజ మాతాజీ నాకు పంపించరా ఈ తర్వాత నుంచి. కృష్ణ మాతాజీ మీ దగ్గర ఎవరి దగ్గర ఉన్న బుక్ ఉంటే స్టార్ట్ చేయండి లోపల. హరే కృష్ణ మాతాజీ నా దగ్గర బుక్ చదవమంటారా? చదువు. పద్మజ మాతాజీ దీని తర్వాత ఒక 10 పేపర్లు పంపించరా. అధ్యాయం ఓకే 2 మాతాజీ, ఒక్క నిమిషం. శుభారంభము. చదవండి మాతాజీ. శుభారంభము అధ్యాయం 2. భక్తి వేదాంత స్వామి వారి మాతాజీ ఇది ఫినిష్ అయిపోయిందా? సెకండ్ చాప్టర్ కి వచ్చామా ఇప్పుడు? విత్తనాన్ని నాటడం మాతాజీ. అవును మాతాజీ, ఫస్ట్ చాప్టర్ అయిపోయింది. సెకండ్ చాప్టర్ పంపించాను కదా, సెకండ్ చాప్టర్ లేదా? విత్తనాన్ని నాటడం. భక్తి వేదాంత స్వామి కొత్త ఇంటి చుట్టుపక్కల వారు బోరీ ప్రాంతంలో ఉన్నంత అధ్వానంగా లేకపోయినా పరిస్థితి నిశ్చయంగా విచిత్రంగానే ఉంది. వారి స్టోర్ ఫ్రంట్ కి అంగడి గది ఎదురుగా విఘ్నర్ బ్రదర్స్ మరియు పేపర్ మెమోరియల్ వారి గుడ్డు ఉండండి మీరు. అరుణకుమారి మాతాజీ చూద్దాం, ఉండండి. మాతాజీ ఇప్పుడు మీ దగ్గర ఉండేదన్నీ లీలామృతం బుక్కేనా? లేదు, లీలామృతం కాదు. శ్రీల ప్రభుపాదులు ఆధ్యాత్మిక జగత్తు సందేశాన్ని తిరిగి తీసుకొని వచ్చిన జగత్ ప్రతినిధి అని ఉంది నా దగ్గర ఉన్న బుక్. అధ్యాయం బుక్ శుభారంభం. బుక్ చూపి. ఓకే 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 ఓకే. ఇందులో ఎన్నో పేజ్ మాతాజీ? ఈ పుస్తకంలో 37 అండి. ప్రపాదులు అంటే 77 విత్తనాన్ని నాటడం సెకండ్ చాప్టర్ 77 పేజీ అమ్మా. 77. ఈ కొత్త పుస్తకం మాతాజీ. దీనిలో శుభారంభం 37 పేజీ. భక్తి వేదాంత స్వామి వారి క్రొత్త పరిసరాల దగ్గరలో ఉన్న బోనరీ అంతగా ఉరుకులు పరుగులు స్థానం కాకపోయినా మరీ ప్రశాంతంగా ఉండే స్థానం కూడా కాదు. సేమ్ మ్యాటర్ ఉందండి దానికి దీనికి కొంచెం. ఆయన స్టోర్ ఫ్రంట్ కు దుకాణం గది ఎదురుగా వీట్సర్ బ్రదర్స్ పాప్సర్ మెమోరియల్స్ ఉన్నాయి. వాటికి ఉత్తర దిశగా సామ్స్ భోజనశాల ఉంది. దాని ప్రక్కనే పురాతన 4 అంతస్తుల భవంతి ఎయిర్ పేరుతో ఉంది. దాని తర్వాత బెంజే మాన్యుమెంట్స్, చివరిగా ఒక శ్మశాన వాటిక, 43వ నెంబర్ భవంతి మరియు శ్మశాన వాటిక, తర్వాత కాస్మస్ పార్సెల్స్, మరికొన్ని భవంతుల తర్వాత విలేజ్ ఈస్ట్ థియేటర్. స్టోర్ ఫ్రంట్ వైపునే ఒక భవనం ముందు వైపు వెళ్తే ఒక చర్చి ఉంది. 3 అంతస్తుల ఆ పాత భవంతికి నీలి రంగు వేయబడింది. బంగారు రంగు సిలువ దానిపైన ఉంది. 6 అంతస్తులు 26 సెకండ్ అవెన్యూ ముందు భాగము పచ్చని అగ్నిమాపక సాధనంతో కప్పబడి 9 అంతస్తుల అగ్ని నిరోధక గోదామును ఆనుకుని ఉంది. సెకండ్ అవెన్యూ ఈస్ట్ మన్హట్టన్ కు ముఖ్య రహదారి మార్గము. హూస్టన్ సెకండ్ కూడలి మార్గంలో ఉన్న సిగ్నల్ నిరంతరము ట్రక్కులను, టాక్సీలను, ఆటోలను భక్తి వేదాంత స్వామి స్టోర్ ఫ్రంట్ ద్వారం నుండే పంపుతూ ఉండేది. తెల్లవారుజాము నుండి అర్ధరాత్రి వరకు కార్లు రయ్యమని పోతుండేవి. మధ్య మధ్యలో బ్రేక్ శబ్దాలు కూడా వస్తుండేవి. కార్ల వెనక కార్లు, అసహనంతో హారన్ మోతలు, గేర్లు మారుస్తున్న శబ్దాలు, ఇంజన్ మోతలతో అక్కడ రద్దీ తీవ్రంగా ఉండేది. 26 సెకండ్ అవెన్యూలో వాస్తవానికి 2 దుకాణం గదులు ఉన్నాయి.
ఉత్తరం వైపున ఇస్త్రీ దుకాణం, దక్షిణ వైపున ఉన్న గది పూర్వం గిఫ్ట్ దుకాణంగా ఉండేది. అదే ప్రస్తుతం ఖాళీగా ఉంది. రెండింటికి కూడా ఇరుకైన ప్రవేశ ద్వారాలు ఉన్నాయి, కానీ విశాలమైన కిటికీలు కూడా వాటికి ఉన్నాయి. మ్యాచ్లెస్ గిఫ్ట్ బోర్డు క్రింద 6 అడుగుల పొడవు వెడల్పు కలిగిన ఒక అద్దాల కిటికీ ఉంది. కొన్ని వారాల క్రింద దాని మీద పాతకాలం నాటి సినిమా నటుల ఫోటోలు కలిగిన అగ్గిపెట్టెల అలంకరణగా ఉండేది. కొన్ని రోజుల క్రిందటే తీసేసిన పాత గుర్తుల దుకాణానికి సంబంధించిన మ్యాచ్లెస్ గిఫ్ట్స్ బోర్డు మాత్రం ఇంకా అక్కడ మిగిలి ఉంది. ఆ దుకాణం కిటికీ క్రింద 2 ఇనుప తలుపులు బాయిలర్ గదికి దారి తీసే సన్నని మార్గాన్ని మూసి ఉంచాయి. 2 దుకాణాల మధ్యలో ఉన్న ముఖ్య ప్రవేశ ద్వారానికి 26 నెంబరు ఉంది. ఆ ద్వారాన్ని తెరిస్తే ఉత్తరాల పెట్టెలు, ఫోన్ల కనెక్షన్లు ఉన్నాయి. వాటి వెనుక ఉన్న ద్వారాన్ని తెరిస్తే వెనుక ఉన్న ప్రాంగణంలోకి దారి తీస్తుంది. ఇదంతా ఒక డిస్క్రిప్షనే కదా మాతాజీ. అవును అవును. దుకాణం హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ప్రసన్న మాతాజీ కానీ ఇంకెవరైనా బుక్ ఉన్న వాళ్ళు చదవండి. నా దగ్గర ఉంది మాతాజీ, నేను కొంచెం చదువుతా మాతాజీ. ఒక్క నిమిషం. ప్రసన్న మాతాజీ చదవక రేణుక మాతాజీ చదవ. రేణుక మాతాజీ గారు చదువుతానంటున్నారుగా, చదువుతాను. థ్యాంక్ యూ మాతాజీ. అరుణ మాతాజీ. రేణుక మాతాజీ చదవండి. దుకాణం గది తెలిసింది మాతాజీ. దుకాణం గది వీడియో ఆన్ చేయండి, వీలైతే వీడియో ఆన్ చేయండి. దుకాణం గది కిటికీకి ఎడమగా దాని ద్వారం ఉంది. నల్లని చెక్కతో చేయబడిన ప్రేమలో పెద్ద గాజు ద్వారం తెరిస్తే పొడవుగా ఇరుకుగా ఉన్న గది ఉంది. ప్రస్తుతము అది ఖాళీగా ఉంది. లోపల గుమ్మానికి కుడి ప్రక్కగా కిటికీకి క్రింద భాగంలో కూర్చోవడానికి వీలుగా ఒక వేదిక ఉంది. గదికి అటువైపు చివరగా 2 కిటికీలు ఉన్నాయి. వాటిలో నుండి లోపల ప్రాంగణం కనిపిస్తుంది. ఎడమ వైపున కిటికీకి ప్రక్కన చిన్న సింకు ఉంది. అది అక్కడే ఉన్న చిన్న టాయిలెట్ కు బయట ఏర్పాటు చేయబడింది. ఆ టాయిలెట్ ద్వారం గదిలోకి ఉంది. గది ఎడమ వైపున ద్వారము నేరుగా హాల్ మార్గంతో కలిసి వెనుక ప్రాంగణంలోకి ప్రాంగణంలోకి దారి తీస్తుంది. ప్రాంగణం మొత్తం కాంక్రీట్ టైల్స్ తో చుట్టూ పొడవైన చెట్లు పొదళ్లతో ఉంది. అక్కడ ఒక పిక్నిక్ బల్ల, నీళ్ల తొట్టి, పావురాల గూడు ఉన్నాయి. ప్రాంగణం మధ్యలో 2 పొదళ్ళు ఉన్నాయి. దానికి ఉత్తర దక్షిణాలలో ఎత్తైన ప్రహరీ గోడలు, ముందుకు వెనుక 2 నివాస గృహాలు ఉన్నాయి. మధ్యలో ఉన్న ఆకాశం వైపు మనస్సుకు ప్రశాంతత ఇస్తుంది. 16 సెకండు ఎవెన్యూ వెనుక భవంతిలోని 2వ అంతస్తు ఇల్లే భక్తి వేదాంత స్వామి నివాస స్థానం. అక్కడే ఆయన ఉండడము, పనిచేయడము, పూజ చేసుకోవడం చేయబోతున్నారు. బోవరి మిత్రుల సహాయంతో ఆయన క్రొత్త ఇంటిని శుభ్రం చేసుకుని అందులో స్థిరపడ్డారు. తమ గదిలో ఆయన ఏనుగు బొమ్మ ఉన్నట్టి ఒక సన్న దిండును గోడకు ఆనించి పెట్టారు. దాని ముందు ఇనుప ట్రంకు పెట్టే అది బల్లలాగా పనిచేసింది. దాని మీదనే ఆయన తమ టైపు రిటైర్ ను పెట్టుకున్నారు. దానికి అటు ఇటు పుస్తకాలు, కాగితాలు ఏర్పాటు చేసుకున్నారు. అదే ఆయన పనిచేసే స్థానము. ఆయన వ్రాసిన శ్రీమద్ భాగవత కాగితాలన్నీ కషాయ వస్త్రంలో మూట కట్టబడి ఉన్నాయి. ఎదురుగా ఉన్న అలమార్లలో తమ వ్యక్తిగత వస్తువులు పెట్టుకున్నారు. ఆయన కూర్చున్న చోటకు సరిగ్గా గోడ పైన శ్రీకృష్ణుని ఒక క్యాలెండర్ ఉంది. దానిలో శ్రీకృష్ణుడు వేణువును ఊదుతుండగా వెనుక ఆవు ఉంది. శ్రీకృష్ణుడు భూగోళంపై నిలబడి ఉన్నాడు. భూమి అతని పాదాల క్రింద చిన్న కొండ శిఖరం లాగా కనిపిస్తుంది. తూర్పు వైపు గోడకు 2 కిటికీలు ఉన్నాయి. ఉదయం పూట సూర్యకాంతి లోపలకు ప్రసరిస్తూ నేలపై ప్రకాశించింది. ప్రక్క గదిలో ఒక కాఫీ. ఇప్పుడు ఇక్కడ మనం ఈ చాప్టర్ లో చదువుకుంటుంది ఏంటంటే, ఇక్కడ నుంచి ప్లాంటింగ్ ద సీడ్ అంటే విత్తనం నాటారనమాట. మనం కృష్ణ కాన్షియస్ అనేది స్టార్ట్ చేయడానికి శ్రీల ప్రభుపాద ఎక్కడి నుంచి విత్తనం స్టార్ట్ చేశారు అని చెప్పి.
ఆయన ఇప్పుడు కొత్త రూమ్ కి వచ్చారు కదా, ఆ మ్యాచ్లెస్ గిఫ్ట్ అనే ఆ దుకాణం ఉంది కదా, ఆ దుకాణం రూము ఈయన తీసుకున్నారనమాట. అది 6th ఫ్లోర్ బిల్డింగ్ అని. అది ఎటువైపు ఎంత ప్లేస్ ఉంది, చిన్న గదిలాగా, అంటే చిన్న ఇది ఉంది, రహదారి ఉందిట. అటువైపు ఇటువైపు అటువైపు లైట్లు ఉన్నాయి అని చెప్పి, తర్వాత లోపలికి వస్తే వాష్రూమ్ ఎక్కడుంది, క్లోసెట్ ఎక్కడుంది, ఇవన్నీ కూడా చెప్పారు. తర్వాత అదే రూమ్, ఆ రూమ్ లోనే ఒక చోట ఈయన తన టైప్ రైటర్ ని అవి పెట్టుకొని ఉన్నారని, కూర్చుని ఒక తూర్పు గోడకి ఇటువైపు కూర్చుని ఉంటే ఎదురుకుండా కృష్ణుడి పటం, ఒక క్యాలెండర్ ఉందని, అవన్నీ పెట్టుకొని ఉన్నారు అని. కృష్ణ ఎట్లా ఉన్నారో కూడా ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చారు. పక్కన గోవు ఉందిట, చేతిలో ఫ్లూట్ పట్టుకొని ఉన్నారట, కింద భూమి ఉందిట, దాని మీద నించొని ఉన్నట్టుగానే అక్కడ కృష్ణుడి ఒక క్యాలెండర్ ఉందని. అక్కడ అది అంతా అన్నమాట. ప్రభుపాద ఎలాంటి రూమ్ లో ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏంటి అనేది ఇక్కడ ఆ రూమ్ యొక్క డిస్క్రిప్షన్ అంతా ఇక్కడ చెప్తున్నారు. చదవండి మాతాజీ, తర్వాత 2 పారాలు చదవండి. ప్రక్క గదిలో ఒక కాఫీ టేబుల్ తప్ప పూర్తిగా ఖాళీగా ఉంది. ఆ టేబుల్ భక్తి వేదాంత స్వామికి పూజా మందిరంలాగా అయ్యింది. అక్కడే ఆయన శ్రీ చైతన్యులు అనుయాయుల ఫోటోను ఏర్పాటు చేసుకున్నారు. గోడ మీద చతుర్భుజ విష్ణువు అనంతశేషుడు ఉన్న భారతీయ క్యాలెండర్ వేలాడదీయబడింది. బోవరి గదిలో లాగానే ఆయన బట్టల తీగ ఏర్పాటు చేసుకున్నారు. 2 గదులకు క్రొత్తగా రంగులు వేశారు. నేల కూడా శుభ్రంగా ఉంది. శౌచాలయము శుభ్రంగాను వాడుకోదగిందిగాను ఉంది. వంటశాల చిన్నదే అయినా అన్ని వంట సామాన్లతో ఉంది. భక్తి వేదాంత స్వామి వంటగది కిటికీకి దగ్గర నిలబడి ప్రాంగణం ప్రహరీ గోడ బయటకు చూసేవారు. తదుపరి నెల అద్దె చెల్లించడానికి ఎటువంటి అవకాశాలు లేకుండానే ఆయన క్రొత్త నివాసంలోకి వచ్చేశారు. భక్తి వేదాంత స్వామి ఆగమనానికి కొన్నేళ్లు ముందు ఒక క్రొత్త రకమైన మురికివాడ వాసులు లోయర్ ఈస్ట్ సైడులో తయారయ్యారు. ఆ సంఘటనకు అనేకమైన సాంఘిక సాంస్కృతిక వివరణలు ఇవ్వబడినప్పటికీ అకస్మాత్తుగా వారెట్లా వచ్చారో, కొన్నేళ్ల తర్వాత వారెట్లా కనుమరుగయ్యారో చివరకు ఎవరికి అర్థం కాలేదు. అది అచ్చము పెద్ద పెద్ద పక్షుల గుంపులు ఎగిరి వచ్చినట్లు లేదా జంతువుల వలన వచ్చినట్లు అనిపించింది. చాలు మాతాజీ. నెక్స్ట్ ప్రసన్న మాత చదువుతారు. ఇక్కడ శిల ప్రభుపాదకి అక్కడ ఒక కిచెన్ ఉంది, వాష్రూమ్, అది కూడా ఏమంత కష్టంగా లేదు, బాగానే ఉంది. తర్వాత పక్కన ఇంకో రూమ్ ఉందిట, ఆ రూమ్ లో ఒక టేబుల్ ఉంది. అంటే సామాన్లు ఎక్కువ ఏమీ లేవన్నమాట. ఆ టేబుల్ తీసుకొని దాని మీద మంచిగా క్లాత్ వేసుకొని అక్కడ చైతన్య మహాప్రభు అసోసియేట్స్ అంటే ఎవరు? పంచతత్వ అసోసియేట్స్ అంటే ఫస్ట్ వీళ్ళు మాతాజీ, వాళ్ళందరూ చైతన్య మహాప్రభు శిష్యులు కదా వీళ్ళు. అసోసియేట్స్ అంటే పంచతత్వ. ఆ 5గురితోటి కదా, 4గురితోటి కదా మహాప్రభు. గదాధర పండిత్, అందరు 5 మంది ఈ 5గురితోటి ఉన్నారనమాట. ఉండి ఆయన అన్ని అరేంజ్ చేసుకుంటున్నారు. వాష్రూమ్ కూడా బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. శౌచాలయం అంటే వాష్రూమ్ అన్నమాట, అది కూడా బాగానే ఉంది. అంతా ఉంది. ఇంకా ఏంటంటే శ్రీల ప్రభుపాద నెక్స్ట్ మంత్ కి రెంట్ ఎలా కట్టాలి అది తెలియదు. సరే, ఆయనకైతే రూమ్ అయితే దొరికింది, కృష్ణ పంపించారు అన్నట్టుగా ఆయన ఉన్నారనమాట. ఓకే, ప్రసన్న మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ మాతాజీ. తొలుత కొత్తగా వచ్చిన వారిలో యువ కళాకారులు, సంగీతకారులు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వారంతా ప్రభుపాదుల బోవరి సమయంలో ఉన్న గడబడ చేసే జనుల వంటి వారే. తర్వాత చదువు మధ్యలో వదిలివేసిన మధ్యతరగతి యువకులు నివాసానికి స్థలము ఎక్కువగా ఉండటం వలన, దగ్గరలో ఉన్న గ్రీన్ విచ్ విలేజ్ కంటే అద్దె తక్కువగా ఉండడం వలన వారంతా లోయర్ ఈస్ట్ సైడ్ లో స్థిరపడ్డారు. అద్దె ఇచ్చే ఏజెంట్లుగా కారణంగా అది ఈస్ట్ విలేజ్ గా సుప్రసిద్ధమైంది. నివసించడానికి స్థానం దొరకక కొందరు ఇళ్ల మధ్య దారుల్లోనే ఉండటం మొదలుపెట్టారు.
చౌకైన అద్దెలు, స్వతంత్ర అనే వాటిచే ఆకర్షితులై చదువు వదిలేసిన మధ్యతరగతి యువకులు, దేశవ్యాప్తంగా తయారైన యువత ఉద్యమానికి సూత్రధారులుగా అయ్యారు. ప్రచార మాధ్యమాల్లో హిప్పీలుగా తెలుపబడిన ఆ యువజనులు అమెరికాలోని ఉన్నత భౌతిక జీవనానికి నిరసనగా లోయర్ ఈస్ట్ సైడ్ మురికి వాడలలో తిరగడం మొదలుపెట్టారు. ఏదో తెలియని స్పందనతో ఈ విధంగా యువకులందరూ పాత హిప్పీలతో కలిసిపోయారు. వారి వెంట పోలీసులు, కౌన్సిలర్లు, సామాజిక సంక్షేమ కార్యకర్తలు వచ్చారు. వారితో పాటు యువకులు హాస్టళ్లు, మార్గదర్శనం చేసే కేంద్రాలు ప్రారంభమయ్యాయి. సెయింట్ మార్క్ స్థానంలో హిప్ వ్యాపారం కూడా ప్రారంభమైంది. సిగరెట్లు మొదలుకొని హిప్ వస్త్రాలు వంటి అన్నిటినీ అమ్మే దుకాణాలు ఎన్నో తయారయ్యాయి. లోయర్ ఈస్ట్ సైడ్ ప్రాంతమే తమకు సరి అయిన స్థానముగా పూర్తిగా విశ్వసించి హిప్పీలందరూ అక్కడికే రావడం మొదలుపెట్టారు. వారి పూర్వతరం వాళ్ళు కూడా అదే విధంగా వచ్చి చేరారు. పూర్వం ఒక సమయంలో ఐరోపా వలసదారులకు న్యూయార్క్ ఓడరేవు సంపదల అవకాశాల స్థానానికి మహాద్వారంగా ఉండేది. మన్హాటన్ ఆకాశ హార్నియాలు, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దూరం నుండి చూడగానే వారికి అలా అనిపించేది. ఇప్పుడు 1966వ సంవత్సరంలో ఎన్నో ఆశలతో తమ లక్ష్య సాధన కనుగొన్న కొత్త ప్రదేశం లోయర్ ఈస్ట్ సైడ్ మురికి వాడలలో నివసించడానికి అమెరికా యువత న్యూయార్క్ కు పోటెత్తడం మొదలు పెట్టారు. హిప్పీలు ఒక నిమిషం. ఈ హిప్పీలు వాళ్ళందరూ అట్లాగా మనకి అంటే మురికి వాడలు, స్లమ్ ఏరియాస్ ఉంటాయి కదా, అక్కడ కూడా అట్లాగే ఉన్నాయట. అక్కడ ఉండే వాళ్ళందరూ ఎలా ఉంటారంటే, వీళ్ళు హిప్పీస్ ఉంటారు, వాళ్ళు డ్రగ్ అడిక్ట్స్ ఉంటారు, వీళ్ళు అట్లాగా ఉంటూ ఉండేవాళ్ళట. ఏముంటుంది అక్కడ ఉన్నారంటే పోలీసులు చేసి చేయడం, పట్టుకోవడం, తీసుకురావడం, మళ్ళీ ఉండడం, అలాగా. అంటే డబ్బులు ఎక్కువ కట్టలేని వాళ్ళు కానీ అట్లాగా ఉన్న వాళ్ళు అందరూ కూడా అలాంటి స్లమ్ ఏరియాస్ లో అట్లా ఉంటూ ఉండేవాళ్ళట. అయితే ఇక్కడ చెప్తున్నారు అనమాట, మ్యాన్హాటన్ అని అమెరికాలో ఉంటుంది. తర్వాత మళ్ళీ అంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. మనకి యుఎస్ మనం గుర్తుపెట్టుకోవాలంటే ఈ పేర్లు గుర్తుపెట్టుకుంటే చాలు. ట్విన్ టవర్స్ కూడా ఉండింది, గుర్తుందా? అవును, అది 2011లో సెప్టెంబర్ 5th వాటితోటి మనం యుఎస్ వాటిని గుర్తుపెట్టుకుంటూ ఉంటాం అన్నమాట. సో అట్లా ఉన్నా కూడా ఏంటంటే 1966 లో అమెరికాలో యూత్ కొంతమంది ఉండేవాళ్ళట. ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్రగ్ అడిక్ట్స్ గా ఉంటూ వాళ్ళు జుట్లు పెంచుకొని హిప్పీస్ అని ఉన్నారట. వాళ్ళందరూ ఇలాంటి స్లమ్ ఏరియాస్ లో అటువైపు శ్రీల ప్రభుపాద ఉన్న వైపుకి ఈస్ట్ సైడ్ లో ఆ స్లమ్ ఏరియాస్ లో ఉంటూ ఉండేవాళ్ళట. అక్కడ ప్లేస్ అంటే ప్రభుపాద ఉన్న ప్లేస్ ఎలా ఉంది ఏంటి అని మనకి చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నారు. కానీ హిప్పీలు ఒకవైపు ఉక్రేనియా వంటి దేశాల నుండి వలస వచ్చిన వారు ఇంకొక వైపు కలిసి ఉండడం అసౌకర్యంగా అయ్యింది. అప్పటికే స్థిరమైన ఇతర జాతుల వారు క్రొత్త వారి వలసను అభ్యంతరం పెట్టారు. ఎందుకంటే కొత్తగా వస్తున్న వారు నిజంగా అటువంటి మురికి వాడలలో నివసించవలసిన అవసరం లేదు, కానీ తమకు అది తప్పనిసరి. నిజానికి కొత్తగా వస్తున్న వారిలో అనేక మంది యువకులు తరతరాలుగా అమెరికాలో మధ్యతరగతి కుటుంబీకులుగా నిలదొక్కున్న కుటుంబాల నుండి వచ్చిన వారే. ఏది ఏమైనా యువత లోయర్ ఈస్ట్ సైడ్ వైపుకు వలసలు రావడం, ఉక్రేనియా వంటి దేశాల నుండి మనుషులు వలస రావడం ఎంత నిజమో అంతే నిజమైంది. అలా చేయడంలో వారి ఉద్దేశాలు భిన్నం అనేది మాత్రం యథార్థం. హిప్పీలందరూ నగరంలో ఉండే తమ తల్లిదండ్రుల అర్థం లేని టీవీ సుఖాల నుండి మళ్ళినట్టి వారే. అమెరికాలో మధ్యతరగతి కుటుంబీకులకు ఆ సుఖాలే లక్ష్యంగా ఉండేవి. భ్రమలు తొలగిపోయిన కుటుంబీకులు, టీచర్లు, మతాధికారులు, జన లీడర్లు అందరూ హిప్పీలుగా మారసాగారు. వారంతా వియత్నాంపై అమెరికా వైఖరితో అసంతృప్తితో ఉన్నారు. అత్యంత క్రూరమైనది, స్వార్థపూరితమైనది, దోచుకునే స్వభావం కలది అయిన అమెరికా మారాలి లేదా మసి అయిపోవాలి అనే తీవ్రవాద భావాలకు వారంతా ఆకర్షితులయ్యారు. నిజమైన ప్రేమను, నిజమైన శాంతిని, నిజమైన ఉనికిని, నిజమైన ఆధ్యాత్మిక చైతన్యాన్ని వారు అన్వేషిస్తున్నారు. సో ఇట్లాగ ఏంటంటే శ్రీల ప్రభుపాద వచ్చింది ఎందుకని? ఆధ్యాత్మికతని ఇవ్వడానికి, ఆ జనాల్లో లేని దాన్ని ఇవ్వడానికి, వాళ్ళకి పీస్ అందించడం అన్నమాట.
ప్రశాంతంగా ఉండడం. అయితే ఇక్కడ ఏమైందంటే వియత్నాం నుంచి కూడా కొంతమంది జనాలు వస్తూ ఉంటూ ఉండేవాళ్ళు. అక్కడ అందరూ కలిసి ఉండడానికి ఉండేది కాదనమాట. ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చిన మనము కాస్త మన శత్రు దేశాలు ఏమన్నా వచ్చి ఉంటాయనుకోండి, అలా ఉండడానికి ఇష్టపడం కదా. అలాగే వాళ్ళ మధ్య కొంచెం కాంట్రవర్సీస్ వస్తూ ఉండేవిట. అయితే ఇక్కడ అమెరికాలో ఎట్లా ఉండేది అంటే సెల్ఫిష్నెస్ ఉండడం, క్రూయల్ గా ఉండడము, అలాగా అన్ని ఉంటూ ఉండేవన్నమాట. అలా ఉండడం మూలంగా నిజమైన ప్రేమ అనేది లేదు, శాంతి అనేది లేదు అక్కడ. అలాంటివన్నీ ఏమీ లేవు అసలు. ఇంకా ఆధ్యాత్మికత గురించి అసలు చెప్పనే అవసరం లేదు. అవన్నీ కావాల్సినవి. అది శ్రీల ప్రభుపాద అది ఇవ్వడానికే వచ్చి ఉన్నారనమాట. సో అది ఇవ్వడానికి వచ్చారు. వాటి గురించి ఇంకా ఇక్కడ చెప్తున్నారు, అది ఇవ్వాలి. చదవండి మరి. వేసవి సమయానికి ఇంకెవరైనా చదువుతారా? బుక్ ఉందా? ఇంకెవరైనా చదువుతానంటే చదవండి, లేకపోతే మాతాజీ కంటిన్యూ చేస్తారు. సెండ్ చేశాను, వచ్చిందా మాతాజీ? మాతాజీ సెండ్ చేశారు, నాకు పంపించారా? గ్రూప్ లో పెట్టారా? రాలే మాతాజీ, ఎక్కడ పెట్టారు? నాకన్నా పంపండి, గ్రూప్ లో అన్నా పెట్టండి. కంటిన్యూ చేయండి ప్రసన్న మాతాజీ. వేసవి సమయానికి భక్తి వేదాంత స్వామి 26 సెకండ్ ఎవెన్యూకి చేరే సమయానికి తిరుగుబాటు యువదళం లోయర్ ఈస్ట్ సైడ్ కు చేరుకుంది. అక్కడ వారికి పూర్తి స్వతంత్రం ఉంది. తమకు తోచినట్లుగా వారు పేదరికంలో ఉండొచ్చు. కళలు, సంగీతం, మాదక ద్రవ్యాలు, మైథునం ద్వారా తమ భావాలు తాము ప్రదర్శించుకోవచ్చు. ఆధ్యాత్మిక అన్వేషణ అని దానికి వారు పేరు పెట్టారు. LSD, గంజాయి వాటికి మూలాంశాలు. తూర్పు దేశాల సంస్కృతి, మతము గురించి అక్కడ మోజు ఉండేది. మాదక ద్రవ్యాలు, యోగా, స్నేహము, స్వతంత్రంగా ఉండటం ద్వారా జ్ఞాన వికాసము కలుగుతుందని వారి భావన. ప్రతి ఒక్కరూ విశాల హృదయంతో ఉండి ప్రత్యక్షానుభూతి ద్వారా, మాదక ద్రవ్యాల ద్వారా కలిగిన అనుభూతి ద్వారా ఈ విశ్వతత్వాన్ని అర్థం చేసుకోవాలని వారు భావించేవారు. ఒకవేళ వారి జీవితాలు లక్ష్యరహితంగా అనిపించినా భౌతిక విషయాల కొరకు ఆత్మను అమ్ముకొని ఆడే ఆట నుండి వారంతా విరమించుకున్నారు. అదే చాలు. ఈ విధంగా అటువంటి 1966లో యువత లోయర్ ఈస్ట్ సైడ్ లో రోడ్డుల మీద పరిభ్రమించడం చేశారు. మత్తు పదార్థాలకు లోనైన వారు లేదా వెర్రి పట్టినట్లు ఉండేవారే కాక వారంతా జీవితంలో చరమ సమాధానాలను అన్వేషిస్తున్నారు. లక్షలాది మంది అమెరికా దేశస్తులు అనుసరిస్తున్న దినచర్యను వారు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఎంతో సంపన్నమైన అమెరికా దేశంలో అసంతృప్తికి లోనైన యువత పుట్టక రావడం భక్తి వేదాంత స్వామికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అమెరికా జీవనానికి గుర్తు అయినట్టు భౌతిక సుఖము మనుషులను నిజంగా సుఖభాగాలను చేయలేదని ఇది నిరూపిస్తోంది. సాంఘిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితుల దృష్ట్యా తన చుట్టూ ఎటువంటి దుఃఖము, అసౌకర్యము భక్తి వేదాంత స్వామికి అనిపించడం లేదు. మురికివాడ పరిస్థితులు గాని, యువత తిరుగుబాటు గాని నిజమైన స్థితులు కానే కావు. అవన్నీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దుఃఖానికి కేవలం లక్షణాలు మాత్రమే. కేవలం కృష్ణ చైతన్యమే దానికి చక్కని చికిత్స. అందరి కష్టాలను చూసి ఆయన చింతించారు. ఆయన దగ్గర విశ్వజననీయమైన పరిష్కారము ఉండనే ఉంది. ఉండండి మాతాజీ. పంప మాతాజీ, ఇంగ్లీష్ లో చదువుతారా? మీ దగ్గర బుక్ ఉందా? ఉంది మాతాజీ. చదువుతారా? తెలుగు ఏమన్నా ఉందా ఎవరి దగ్గర? మాతాజీ నేను చదివానా మళ్ళీ? బుక్ లేదు నా దగ్గర. మాతాజీ పంపిస్తారు అనుకున్నా, ఇంకా రాలేదు. సరే, రేపు చదవండి. పంప మాతాజీ చదువుతారు, చదివిన తర్వాత స్టాప్ చేసేద్దాం. వచ్చింది మాతాజీ. హరే కృష్ణ. చదవాలా మాతాజీ? వచ్చిందా మాతాజీ బుక్? రాలే. గ్రూప్ లో పెట్టారా పద్మజ మాతాజీ? గ్రూప్ లో రాలేదు ఇంకా. Bhaktivedanta Swami had not made a study of the youth movement in America before.
మాతాజీ వీడియో ఆన్ చేసి చదవండి మాతాజీ. స్టోరేజ్ ఇష్యూ ఉన్నట్టుంది. చదవండి, ఎక్స్ప్లెయిన్ కూడా చేయండి. Bhaktivedanta Swami had not made a study of the youth movement in America before moving to Lower East Side. He had never even made specific plans to come here amid so many young people. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే భక్తి వేదాంత స్వామి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హిప్పీస్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఆయన అనుకోలేదంట అక్కడ మన ఇండియాలో ఉన్నప్పుడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ తెలుస్తున్నాయి ఆయనకి అని చెప్తున్నాయి. బట్ ఇన్ 10 months since Calcutta he had been moved by force of circumstances or as understood it by Krishna's will from one place to another. అంటే ఇది కృష్ణ ఒక మెర్సీ అనుకోవాలి. ఆయన అక్కడి నుంచి ఏదైతే వచ్చారు కల్కటా నుంచి 10 months లో ఇక్కడ వచ్చారు, అది అంతా కృష్ణ విల్ వలననే జరిగిందని అనుకుంటాను. ఆన్ ద ఆర్డర్ ఆఫ్ హిస్ స్పిరిచువల్ మాస్టర్ హీ హ్యాడ్ కమ్ టు వన్ ప్లేస్. హరే కృష్ణ. One minute. On the order of his spiritual master, he had come to America, and by Krishna's will, he had come to Lower East Side. His mission here was the same as it has been on Bowery or Uptown or even in India. అయితే ఇక్కడ ప్రభుపాద వారు ఇక్కడ వచ్చారని చెప్తున్నారు. ఇది ఓన్లీ కృష్ణాస్ విల్ మీద, అంటే ఆయనకి ఆర్డర్ ఉండేది, స్పిరిచువల్ మాస్టర్ ఆర్డర్ ఉండేది. ఇతర దేశం అంటే ఈ అమెరికాలో పోయి మన భాగవతం గీత ఇవి అన్ని ప్రచారం చేయాలని చెప్పారు. సో ఈ ఆర్డర్ని ఫాలో చేస్తూ ఆయన అక్కడ వచ్చారు. అండ్ ఇప్పుడు ఏదైతే ఆయన ఫస్ట్ బౌరీలో ఉన్నారు అప్ టౌన్, తర్వాత ఇప్పుడు వచ్చిన ప్లేస్కి అన్ని కృష్ణ మెర్సీ వల్లనే ఆయన ఇక్కడికి వచ్చారు. ఆయన మిషన్ ఏదైతే ఉందో ప్రీచ్ చేయాలి, కృష్ణ కాన్షియస్నెస్ ఏదైతే ప్రీచ్ చేయాలి అదే దాని కొరకే ఇక్కడికి ఈ ప్లేస్కి వచ్చారు. అండ్ ఎవ్రీథింగ్ అంటే ఏదైతే హ్యాపెన్ అవుతుందో, ఏదైతే జరుగుతుంది అన్ని కృష్ణస్ విల్ వల్లనే అవుతుంది, జరుగుతుంది అని చెప్తున్నారు. హీ వాజ్ ఫిక్స్డ్ ఇన్ ఆర్డర్ of his spiritual master and the Vedic view Hare Krishna Mataji, that wasn't going to be influenced by the radical change of the 1960s. అంటే ఇక్కడ రాడికల్ చేంజెస్ అంటే అక్కడ ఉండేది హిప్పీస్ వాళ్ళని రాడికల్ చేంజ్ అంటే వాళ్ళకి ఎప్పుడు హై ఉండాలి, వాళ్ళు పీస్ కోసం అలా చూస్తున్నారు, కానీ వాళ్ళకి అసలైనది తెలియదు ఎట్లా పీస్ దొరుకుతుంది. సో దే వేర్ అంటే ఇంటాక్సికేటెడ్ పర్సన్స్, ఇంటాక్సికేటెడ్ ఉండేవాళ్ళు, వాళ్ళకి అసలైన దారి తెలియదు. కానీ ప్రభుపాదకి తెలుసు, ఆయన వచ్చారు. కృష్ణ మిషన్ ఏంటంటే కృష్ణ కాన్షియస్నెస్ ప్రీచ్ చేయాలి, ఆ చేంజెస్ తీసుకురావాలి. 1960s అక్కడ చాలా రాడికల్ అంటే ఈ హిప్పీస్ మూమెంట్ని రాడికలిజం అంటున్నారు అక్కడ. నౌ if it is so happened that these young people, because of some change in America's cultural climate, were to prove more receptive to him, then that would be welcome and that would also be Krishna's will. అయితే ఇలాంటి వాళ్ళని చేంజ్ వాళ్ళలో మార్పు తీసుకొని వాళ్ళు కరెక్ట్ దారి చూపించి వాళ్ళని ఒక మంచి లైఫ్ ఇవ్వటము, అదే ఆయన అక్కడ అమెరికా కూడా అదే కావాలి వాళ్ళకి. అండ్ ఈ శ్రీలా ప్రభుపాద్ కూడా ఇట్లా చేయగలిగితే ఈ థింగ్స్ దట్ ఇట్ ఈస్ కృష్ణాస్ విల్ అండ్ మెర్సీ అనుకుంటున్నారు అని ఇక్కడ వరకు ఆథర్ చెప్తున్నారు. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఎవరైనా చదివితే ఇగో డిస్ప్లే చేశాను, ఎవరు చదువుతారు చదవండి, ఇప్పటి వరకు చదవలేని వాళ్ళు. హరే కృష్ణ. విజయ మాతాజీ చదవండి. నిజానికి ఇక్కడ నుండే కదండి. అవును, నిజానికి
కలియుగ దుష్ప్రభావం వలన హిప్పీ ఉద్యమం తలెత్తిన ఈ కాలం చారిత్రాత్మకంగా ఆధ్యాత్మిక సాధనకు చాలా కష్టమైన కాలం. ఇప్పటి వరకు ఏ ఆధ్యాత్మిక గురువు వెళ్ళని పరాయి దేశంలో వైదిక సంస్కృతిని నెలకొల్పాలని భక్తి వేదాంత స్వామి ప్రయత్నిస్తున్నారు. కనుక సహజంగానే వారు తన కార్యం మిక్కిలి కష్టమైందని భావించారు. భక్తి వేదాంత స్వామి లోయర్ ఈస్ట్ సైడ్ కు వెళ్ళటకు ముందు సాధారణంగా ఈ యుగంలో న్యూయార్క్ లోని ఆ ప్రాంతపు వీధులలో సామాన్య జనజీవనానికి అతీతమైన దేని కొరకు అన్వేషిస్తూ ఏవో ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతూ ఆధ్యాత్మిక సిద్ధి కొరకు తప్పిస్తున్న అసంఖ్యాకమైన యువత అసంతృప్తి మరియు కలియుగ సంస్కృతి పట్ల తిరుగుబాటు అనే వివిధ ప్రకంపనలు అమెరికా సమాజం అంతటా నిండాయి. ఈ యువత మార్పులేని ఈ సాధారణ భౌతిక సంస్కృతితో విసిగెత్తి దానిని వారు త్యజించారు. అందరూ కలిసి న్యూయార్క్ లోని లోయర్ ఈస్ట్ సైడ్ ను చేరుకున్నారు. మరియు కాకతాళీయంగానో లేక భాగ్యవశాన్నో భక్తి వేదాంత స్వామి యొక్క స్టోర్ ఫ్రంట్ కీర్తన మరియు ఆధ్యాత్మిక మార్గదర్శనం వలన వారు వారికి అనుచరులయ్యారు. శ్రీల ప్రభుపాదకి కావాల్సిన వాళ్ళు అందుకనే కృష్ణ తీసుకెళ్లి ఆయన అక్కడ చేర్పించారు. అక్కడ ఆల్రెడీ వాళ్ళందరూ అసహనంగా ఉన్నారు, ఏం చేయాలో తెలియక. సో అలాంటి వాళ్ళకందరికీ మార్గం కావాలి ఏదన్నా. అప్పుడు ఇక్కడ కీర్తన చేస్తూ ఉంటే ప్రభుపాద అది వాళ్ళకి మార్గదర్శనంగా అయిపోయి వాళ్ళందరూ కూడా ఆయనకి అనుచరులు అయ్యారట. చదవండి మాతాజీ. భక్తి వేదాంత స్వామి ఆగమనాన్ని అక్కడి వారెవరూ పట్టించుకోలేదు. చాకలి దుకాణానికి ప్రక్కనే గల కానుకలమ్మే దుకాణాన్ని ఎవరో కొత్త వ్యక్తి అద్దెకి తీసుకున్నారని ఇరుగు పొరుగు వారు చెప్పుకున్నారు. ఇప్పుడు దాని కిటికీలో ఒక వింతైన చిత్రపటం ఉంది. కానీ దాని అర్థం ఎవరికీ తెలియదు. భగవద్గీత అంటే ఏమిటో వారికి తెలియదు. ఒకవేళ తెలిస్తే బహుశా అది యోగాభ్యాసానికి సంబంధించిన గ్రంథాలను అమ్మే దుకాణమో లేక మరేదో అని భావించారు. అక్కడ ఉంటున్న ప్యూర్టోరికన్లు హార్వే కోహెను చేత చిత్రించబడిన శ్రీ చైతన్య మహాప్రభువు మరియు వారి అనుచరులు సంకీర్తనం చేస్తూ నృత్యం చేస్తున్న చిత్రాన్ని చూసి ఏమీ అర్థం కాక వెళ్లిపోయేవారు. ఆ ప్రక్కనే ఉండే మోబిల్ గ్యాస్ స్టేషన్ యజమాని లోపలికి వచ్చే వారిని పెద్దగా పట్టించుకోలేదు. అక్కడ ఏమీ ప్రత్యేకంగా కనిపించలేదు. అదే వీధిలోని సమాధి రాళ్ల దుకాణాల వారు కూడా వారి ఎట్టి చప్పులను పట్టించుకునేవారే కాదు. ఆ వీధి గుండా ప్రయాణం చేసే అసంఖ్యాకమైన కార్ల, సరుకు రవాణా వాహనాల చోదకులకు అక్కడ స్వామీజీ నివసిస్తున్నట్లు తెలిసేదే కాదు. కానీ ఆ చుట్టుప్రక్కల యువతీ యువకులు మాత్రం ఆ తైలవర్ణ చిత్రం పట్ల ఆసక్తులై అక్కడ ఒక చిన్న కాగితంపై వ్రాయబడిన సందేశాన్ని చదువుటకు కిటికీని సమీపించేవారు. వారిలో కొందరికి భగవద్గీత గురించి తెలుసును, కానీ చైతన్య మహాప్రభువుతో పాటు నృత్యం చేస్తున్న వారికి భగవద్గీతకి సంబంధం కనిపించేది కాదు. భక్తి వేదాంత స్వామి ప్రసంగాలకు వెళ్లి దాని గురించి తెలుసుకోవాలని కొందరు అనుకున్నారు. అక్కడ రోడ్లు అవన్నీ ఎంత బిజీగా ఉన్నాయి. గ్యాస్ స్టేషన్ అంటే పెట్రోల్ అన్నమాట. పెట్రోల్ బంక్ ఉందని చెప్పాం కదా, మొబిల్ అని. ఆ పెట్రోల్ బంక్ లో జనాలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, పెట్రోల్ కొట్టించుకుంటూ. అక్కడ రోడ్ల మీద కార్లు వెళ్తూ ఉంటాయి, సౌండ్లు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదనమాట. ఎవరో కొత్త స్వామీజీ ఎవరో వచ్చారు ఇది అని. కానీ అటు పక్కన ఆ స్లమ్ ఏరియాలో ఉన్న యువతి యువకులు ఎవరైతే ఉన్నారో ఈ కిటికీలోంచి చూస్తూ భగవద్గీత చూశారు. తర్వాత చైతన్య మహాప్రభు ఆయన ఎందుకు అలా డాన్స్ చేస్తున్నారు, ఆయన పక్కన ఎవరున్నారు అని తెలుసుకోవాలని వాళ్ళకి అనిపించింది అనమాట. సో అవన్నీ తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ప్రభుపాద దగ్గరికి వెళ్ళాలి, ఆయన ప్రసంగాలు వినాలి అని అందుకని తెలుసుకోవాలనుకున్నారట. ఇంకెవరన్నా చదువుతారా? నేను చదవనా మాతాజీ? చదవండి. కుమారి మాత చదవండి. జూలై నెలలో ఒక రోజు ఉదయము హోవార్డ్ వీలర్ మోట్ స్ట్రీట్ లో గల తన మేడ భాగం నుంచి అత్యంత వేగముగా బయలుదేరి తన మిత్రుని దగ్గరకు ఫిఫ్త్ స్ట్రీట్ లోని ఒక మేడ భాగంలో ఉన్న ఇంటికి వెడుతున్నారు. అక్కడ అతనికి మనశ్శాంతి దొరకకపోవచ్చునని ఆశించాడు. దొరకవచ్చునని ఆశించాడు. అతడు మేడ్ స్ట్రీట్ నుంచి కాలినడకతో హోస్టన్ వెళ్లి అక్కడ నుంచి కుడి పక్కకు తిరిగి బోరి గుండా
తూర్పు దిశగా సాగాడు. వేగంగా పరుగులు పెడుతున్న వాహనాలు ట్రాఫిక్ ను మత్తులో ఉన్న మందుబాబులను దాటుతూ సెకండ్ అవెన్యూ వైపుకు వెళ్ళసాగాడు. ఇప్పుడు చెప్తున్న అడ్రస్ ఎవరిది? ప్రభుపాదాది. సెకండ్ అవెన్యూ. ఇక్కడ హోవార్డ్ వీలర్ అతను వస్తున్నాడు అనమాట. బోరి అంటే ఈ ప్రదేశం, అక్కడ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు, తాగుబోతులు వాళ్ళు ఉండేవాళ్ళు కదా, అక్కడి నుంచే కదా వచ్చేసింది ప్రభుపాద. అక్కడి నుంచి నడుచుకొని కొంచెం దూరంలో అక్కడ సెకండ్ అవెన్యూకి వచ్చారనమాట. చదవండి మాతాజీ. హోవార్డ్ అలాగే వచ్చారు, అక్కడికి వస్తున్నాడు. బోరి దాటాక సెకండ్ అవెన్యూకు కాస్త ముందు స్వామీజీ ప్రసన్నంగా దారి ప్రక్క నుండి తల ఎత్తి వెడుతుండటను చూశారు. కుడి చెయ్యి జపమాల సంచిలో ఉంది. ఏదో తెలిసిన సినిమాలోని ప్రముఖ నటుడిని చూసినట్లు అనిపించింది. వారు చిరంజీవిగా అనిపించారు. సన్యాసులు ధరించిన సాంప్రదాయక కాషాయ వస్త్రాలను ధరించి ఉన్నారు. మొనలు దీర్చిన వింతైన పాతకాలపు తెల్లని చెప్పులను ధరించారు. వారు హూస్టాన్ వీధి నుండి వస్తున్నప్పుడు అల్లావుద్దీన్ దీపంలోంచి బయటకు వచ్చిన అద్భుత వ్యక్తి అయిన జీవిలా కనిపించారు. జీని అల్లావుద్దీన్ అద్భుత దీపంలో ఒక జీని వస్తాడు కదా, అలా కనిపించాట. ఇక్కడ చూసారా మీరు, చిరంజీవి లాగా కనిపించారంటే సినిమా హీరోని చూసినట్టుగా అనిపించారట. సినిమా హీరో మనకి ఇష్టమైన వాళ్ళు ఉంటే ఎట్లా ఉంటారు కదా, ఆ సినిమా హీరో ఏంటి సన్యాసి వస్త్రాలు వేసుకొని, అలాగా పాత కాషాయ వస్త్రాలు, తెల్లని చెప్పులు అలా వేసుకొని, మాల కుడి చెయ్యి మాల బ్యాగ్ లో పెట్టుకొని వస్తూ ఉన్నారట. అలాగా అతను పరిగెత్తుకొని వచ్చాడు. ఎందుకునో ఏదో కష్టం మీదో పరిగెత్తుకొని వచ్చాడనమాట. మనశ్శాంతి కోసం పరిగెత్తుకుంటూ వస్తే స్వయంగా ప్రభుపాదనే అక్కడ కనిపించారట అతనికి. అలా కనిపించేటప్పటికి అతనికి ఎలా అనిపించిందంటే, అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా వచ్చి, ఆ జీని ఉంటాడు కదా, ఏం చెయ్యాలి అని అప్పటికప్పుడు కోరికలు తీర్చేస్తూ ఉంటాడు జీని. అలాగా కనిపించారట శ్రీల ప్రభుపాద అతనికి. ఆనందం చూడండి ఏం చెప్తున్నాడో. చెప్పండి, చదవండి మాతాజీ. ఆర్డికి 26 సంవత్సరాలు, పొడవుగా ఉంటాడు. భారీ శరీరము, నల్లని పొడగాటి జుట్టు, చింపిరి గడ్డము, నల్లని ప్రేమతో ఉన్న కళ్ళద్దాలను ధరించేవాడు. ఓహాయో ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో ఆంగ్ల భాషను బోధించేవాడు. నిజమైన గురువు కొరకు వెతుకుతూ ఇటీవలే భారతదేశానికి కూడా వెళ్ళి వచ్చాడు. ఉండండి మాతాజీ. ఈ హోవార్డ్ అనే అతనికి 20 ఏళ్ళు ఉన్నాయట. పొడుగ్గా ఉంటాడట, భారీ శరీరంతో ఉండి, నల్లటి జుట్టు అవి ఉంటాయన్నమాట. చింపిరి గడ్డం ఉంటుంట, నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని ఉన్నాడు. అతను ఏంటంటే ఇంగ్లీషు చెప్తూ ఉంటారట ఈ యూనివర్సిటీలో. ఇక్కడ ఓహియో అని ఒక ప్లేస్ ఉందన్నమాట యుఎస్ లో. ఆ ప్లేస్ లో గవర్నమెంట్ యూనివర్సిటీ ఉంటుంది కదా, ఆ యూనివర్సిటీలో ఆంగ్ల భాష అంటే ఇంగ్లీష్ నేర్పిస్తూ ఉండేవాడట. అయితే అతను ఒక గురువు కోసం వెతుకుతూ ఉన్నాడు అనమాట. అందుకని ఇండియాకు కూడా వెళ్ళొచ్చాడట. తర్వాత నెక్స్ట్ ఇంకెవరు చదవాలి? నేను చదవాలి మాతాజీ. వరలక్ష్మి మాతాజీ చదవండి, మీరు చదవాక ఎండ్ చేద్దాం. ఓకే మాతాజీ. భక్తి వేదాంత అక్కడి నుంచేగా మాతాజీ? అక్కడి నుంచి. భక్తి వేదాంత స్వామి హోంగార్డ్ హోవార్డ్ ఇద్దరు ఒకేసారి ఆడారు. హోవార్డు మొదట ప్రశ్నించాడు, మీరు భారతదేశం నుంచి వచ్చారా? భక్తి వేదాంత స్వామి చిరునవ్వుతో అవును మరి మీరు? హోంవార్డ్, నేను భారతీయుణ్ణి కాననుకున్నాను, మరియు కొన్ని రోజుల క్రితం నేను భారతదేశం వెళ్ళి వచ్చానని, వారి దేశమనినా హిందూ తత్వం అనినా నాకు చాలా ఆసక్తి అని చెప్పాను. తాను కలకత్తా నుండి వచ్చినట్లు, దాదాపు 10 నెలల నుంచి న్యూయార్క్లో ఉంటున్నట్లు చెప్పారు. వారి కళ్ళు పసిపిల్లవాడి కళ్ళతో ఎంతో పవిత్రంగా కనిపిస్తూ ప్రేమతో నిండి ఉన్నాయి. హూస్టన్ స్ట్రీట్ గుండా పెద్దగా గర్జించుకుంటూ వెళ్లే వాహనాల ఎదుట నిల్చున్నప్పటికీ వారు ప్రశాంతంగా ఉంటూ ఎంతో శాంతిని చుట్టుపక్కల ప్రసరింపజేశారు. అది మా చుట్టూ గర్జించే మహానగరానికి అతీతమైనట్టి స్థితి. హోవార్డు ఆ రోజు తన మిత్రుని ఇంటిని వెళ్ళలేదు.
మోర్ స్ట్రీట్ లో గల తన మేడ భాగానికి తిరిగి వెళ్ళారు. తన ఇంట్లో తనతో పాటు నివసించే కీత్ వాలీలతోనూ తనకు తెలిసిన వారందరితోనూ కూడా తాను ఒక గురువును కలుసుకొనినట్లు వారు తమ మధ్యనే ఉన్నారని విషయాన్ని తాను విశ్వసించలేకపోతున్నట్లు చెప్పాడు. తాను స్వామీజీ ఏ విధముగా దారిలో కలుసుకొని ఒక చోట నిలబడి ఏమేమి చర్చించుకున్నారో చెప్పాడు. తనకు దగ్గరలో గల సెకండ్ అవెన్యూలోనే వారు ఉంటున్నారో అక్కడ వారు ఆధ్యాత్మిక శిక్షణ తరగతులను నిర్వహించాలనుకుంటున్నట్లు చెప్పారు. ఒక నిమిషం ఇక్కడ శ్రీల ప్రభుపాదాన్ని కలిశారనమాట. చూడంగానే అతని అభిప్రాయం ఎట్లా వచ్చింది, జీనీని చూసినట్టుగా వచ్చింది అనమాట. సో అట్లాగే శ్రీల ప్రభుపాద కూడా ఒక్కసారిగా చూసి అతన్ని ఆగిపోయిన తర్వాత అడుగుతున్నారనమాట, మీరు భారతదేశం నుంచి వచ్చారా ఇవి అని అన్ని అడుగుతున్నారు. నేను ఇండియా వెళ్ళొచ్చానని చెప్పాడు. తర్వాత ప్రభుపాద కూడా చెప్పారనమాట, నేను 10 నెలలు అయింది, నేను కలకత్తా నుంచి వచ్చాను అని. అక్కడ హోస్టన్ స్ట్రీట్లలో ఇంత పెద్దగా గర్జిస్తూ ఉన్నట్టుగా వెళ్తున్నాయట. అలాగా వాళ్ళిద్దరూ అక్కడ నించుకొని మాట్లాడుకుంటూ ఉన్నారట. అయితే ఈ హోవార్డ్ ఒక ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఆ ఫ్రెండ్ మోట్ స్ట్రీట్ లో పైన మేడ భాగంలో ఉంటాడట. అక్కడికి వెళ్ళి అతనితోటి మాట్లాడుతూ ఉన్నాడనమాట. తన ఇంట్లో తనతో పాటు ఎవరితో పాటు, హోవార్డ్ తో పాటు కీత్ వాళ్ళిద్దరూ ఉన్నారనమాట. వాళ్ళిద్దరిని అప్పుడు చెప్తున్నారనమాట, నేను శ్రీల ప్రభుపాదాన్ని కలిశానని, స్వామీజీని కలిశానని. నేను ఎవరైనా మనం ఒక వేరే దేశంలో ఉంటూ ఎవరైనా మనకు కావాల్సిన వాళ్ళు దొరికారు అనుకోండి, మనల్ని మనమే నమ్మలేకపోతాం కదా. సో అట్లాగా నమ్మలేకపోతున్నానని చెప్తూ అలాగా మేము చర్చించుకున్నాము. ఆయన క్లాసెస్ తీసుకుంటారట, ప్రీచింగ్ క్లాసెస్ తీసుకుంటారట. ఇవి అన్ని విషయాలు అక్కడ చెప్తున్నారనమాట. తీసుకోవాలని అనుకుంటున్నారు అనేసి ఆ విషయాలని వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అతను చెప్తూ ఉన్నాడు. చదవండి మాతాజీ. హోవార్డ్: నేను కొంత దూరం నడుస్తూ వారితో పాటు వీధి చివరి వరకు వెళ్ళాను. 1వ వీధి మరియు 2వ వీధులకు మధ్య మోబిల్ పెట్రోల్ బంకుకు ప్రక్కగా ఉన్న స్టోర్ ఫ్రంట్ను వారు నాకు చూపించారు. పూర్వం అందులో మంచి అద్భుతమైన కానుక వస్తువులను అమ్మేవారు. దాని కిటికీకి పైన మ్యాచ్లెస్ గిఫ్ట్స్ అని ఎవరో రాశారు. అప్పట్లో ఆ పదాలు ఎంత భవిష్యత్తు సూచకంగా ఉన్నాయో నేను గుర్తించలేదు. ఈ ప్రాంతం మంచిదేనా అని వారు నన్ను అడిగారు. నేను మంచిదేనని అనుకున్నట్లు చెప్పాను. వారు తమ తరగతులలో దేనిని బోధిస్తారో నాకు తెలియదు. కానీ ఒక భారతీయ స్వామీజీ మా సమీపంలోకి వచ్చినందుకు నా మిత్రులందరూ ఎంతగానో సంతోషిస్తారనేది మాత్రం తెలుసును. ఆ విషయం అందరికీ. చాలే మాట. ఇంకెవరైనా ఉన్నారా? రేపు చదువుకుందాం, ఓకేనా? సో ఇక్కడ శ్రీల ప్రభుపాద అతనికి, అంటే అక్కడ ఉండేవాళ్ళు కదా, అందుకని అతనికి చూపించారట, ఇదిగో ఈ ప్లేస్ లో నేను ఉంటున్నాను, క్లాసెస్ తీసుకోవాలనుకుంటున్నాను, ఇవి అని చెప్పారనమాట. అంతకు ముందు అది ఒక దుకాణం కాబట్టి మ్యాచ్లెస్ గిఫ్ట్ అని పేరు ఉందన్నమాట. ఆ పేరు ఎట్లా ఉంది అవన్నీ చూపించి అన్ని అడిగితే బానే ఉంటుంది, మంచిగానే ఉంటుంది అని అన్ని చెప్పారనమాట. ఎవరు? హోవార్డ్ శ్రీల ప్రభుపాద అంటే చెప్పారనమాట. సో అది తర్వాత ఏం చేశారు అనే విషయాన్ని మనం రేపు చదువుకుందాము. ఆల్రెడీ మనం మాతాజీ మనకి 90 పేజెస్ పంపించారు. ఆల్రెడీ 86 ఫినిష్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. ఇవాళ మంచిగా చదువుకున్నాం బాగా. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. హరే కృష్ణ, హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. దండవత్ ప్రణామం మాతాజీ. పావనేభ్యో వైష్ణవేభ్యో అనంతకోటి వైష్ణవునికి జయ, అనంతకోటి ఆచార్యునికి జయ, శ్రీల ప్రభుపాదకి జయ, శ్రీల గురుదేవ్కి జయ, నీత గౌరవ ప్రేమ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ మాతాజీ.